యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, శేయీరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను. నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలిసికొందువు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి, వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసెదను. రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరిని నిర్మూలము చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చెయ్యుదును. అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గము చేత హతులై కూలుదురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును. యెహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశములును మనవే, మనము వాటిని స్వాధీనపరుచుకొందుము రండని నీవనుకొంటివే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరుచుకొందును. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీయు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను. ఇశ్రాయేలుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసెదను. శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు. ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు.